హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రూప. నేను ఒక హౌస్ వైఫ్ని. నా భర్త పేరు రోహిత్. మా ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా తన విధులను అయితే నిర్వహిస్తున్నాడు. అయితే నేను రోహిత్ని మొదటిసారిగా కలిసింది నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో. క్రమంగా మా పరిచయం కాస్త ప్రేమగా అయితే మారింది. అలా మేము కలిసిన 5 ఏళ్ల తరువాత మా ఇంట్లో పెద్దల అంగీకారంతో మాకు పెళ్లి అయితే జరిగింది. ప్రస్తుతానికి నా వయసు 32 సంవత్సరాలు. మా అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే పిల్లల్ని, భర్తని సరిగ్గా చూసుకుంటే చాలు అనుకుని సాఫ్ట్వేర్ అనాలిసిస్ట్గా నా కెరియర్ని ఒక 3 ఏళ్ల క్రితమే వదులుకున్నాను. ఆయన్ని ఆఫీస్కి, పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంటి పనులన్నిటినీ చూసుకుంటూ హాయిగా కాలాన్ని అయితే గడుపుతున్నాను. అయితే రోహిత్కి ఎప్పటినుంచో ఉన్న ఒకే ఒక కళ సొంత ఇంటి నిర్మాణం. అందుకోసమని పగలనక రాత్రనక ఎంతగానో కష్టపడుతూ ఉండేవాడు. అందులో భాగంగానో ఏమో ఒకరోజు నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు మనం అద్దెకు ఉంటున్న ఇంటికి కొద్దిపాటి దూరంలోనే ఒక లగ్జరీ ఫ్లాటు అమ్మకానికి ఉంది అని మనం కొనుక్కుందామా అని అడిగాడు. దాని రేటు వినగానే నాకు చాలా భయం అయితే వేసింది. వెంటనే రోహిత్ని చూసి, మనం 2 కోట్ల రూపాయల ఖర్చుని భరించగలమా అని అడిగాను. దాంతో వెంటనే రోహిత్, చూడు రూప, మనకు ఇప్పుడున్న సేవింగ్స్, ఖాళీ ఫ్లాట్స్ అమ్మడం ద్వారా వచ్చే డబ్బు, ఫ్రెండ్స్కి అప్పుగా ఇచ్చిన డబ్బు అన్నీ కలిపి సుమారు 1 కోటి రూపాయల వరకు అయితే ఉంటాయి. మరో 1 కోటి రూపాయల లోను తీసుకుంటే సరిపోతుంది అని నాకు చెబుతుంటే రోహిత్ కళ్ళల్లో ఏదో తెలియని మెరుపు అయితే నాకు కనిపించింది. మరి ప్రతీ నెల ఎక్కువ మోతాదులో ఈఎంఐ కట్టడం ఇబ్బంది కాదా? అది మన డైలీ లైఫ్ను ఇబ్బందులకు గురి చేస్తుందని నీకు అనిపించడం లేదా అని నేను తనని అడిగేసరికి, చూడు రూప, కొన్ని కావాలి అనుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. వాటికి భయపడుతూ మనం అలా అక్కడే కూర్చుంటే ఏ పనిని చెయ్యలేము. నువ్వు ఏమీ దిగులు పడకు. ఏం జరిగినా చూసుకోవడానికి నేనున్నానుగా, అన్నీ నేను చూసుకుంటానులే అని రోహిత్ నాకు కొండంత భరోసాను అయితే ఇచ్చాడు. దాంతో నేను కాస్త ఊపిరిని అయితే పీల్చుకోగలిగాను. ఇంకా అనుకున్నదే తడువుగా మేము ఫ్లాట్ను కొనే హడావిడిని అయితే మొదలు పెట్టేశాం. అన్నీ సమకూర్చుకుని ఒక ఫ్లాట్ను సొంతం చేసుకునేసరికి సుమారుగా ఏడాది అయితే పట్టింది. దాంతో చాలా ఘనంగా గృహప్రవేశం జరిపించి కొత్త ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాం. ఇంకా మా ఖర్చులను తగ్గించడానికి ఈ ఏడాదిలో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు అత్యవసరమైన వస్తువులు కూడా కొనకుండా ఉండడమో లేదంటే వాయిదా వేయడమో చెయ్యాల్సి వచ్చేది. మా పిల్లలు అయితే నన్ను మరీ పిసినారి కింద జమ కట్టడం అయితే మొదలుపెట్టారు. అయినా కానీ ఇదంతా మన మంచికే అని భావించిన నేను ఏదైతే అది అయ్యిందని ధైర్యంగా ముందడుగులు అయితే వేస్తూ ఉండేదాన్ని. అలా చూస్తుండగానే ఒక 6 నెలలు ఇట్టే సంతోషంగా అయితే గడిచిపోయాయి. అంతా ఖర్చు చేసి ఫ్లాట్ కొన్న మేము ఏ తప్పు చేయలేదన్న భావన అప్పుడు అయితే నాకు కలిగింది. ఇంకా అంతా సవ్యంగా సజావుగా సాగిపోతుందని అనుకుంటున్న ఆ సమయంలోనే రోహిత్ పనిచేసే కంపెనీలో ఎవరో ఒక వ్యక్తి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఆ కంపెనీకి రావాల్సిన కొన్ని కోట్ల ప్రాజెక్టు వాళ్లకు రాకుండా చేజారిపోయింది. అది వాళ్ళ ప్రత్యర్థులకు వెళ్ళిపోవటం వలన అతి కొద్ది కాలంలోనే రోహిత్ వాళ్ళ కంపెనీ అయితే మూతపడిపోయింది. ఇంకా అనుకోకుండా జరిగిన ఆ సంఘటన దగ్గర నుంచి మాకు ఎన్నడూ లేని కష్టాలు అనేవి ఒక్కసారిగా అయితే మొదలయ్యాయి. 1-2 నెలలు ఆర్థిక భారాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చినా కానీ ఆ తరువాత చేయటానికి మా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. ఈఎంఐ కట్టడానికి కూడా కుదరలేదు. కనీస ఖర్చులకు కూడా ఆలోచించవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. దాంతో ఒకరోజు నేను రోహిత్ని, పోనీ ఈ ఫ్లాట్ను అమ్మేద్దామా అని అడిగాను. వెంటనే తాను, నేను అమ్మగలిగితే ఆ పని ఎప్పుడో చేసి ఉండేవాణ్ణి అని అన్నాడు. అదేంటి రోహిత్ అలా అంటున్నావు? మన ఫ్లాటును మనం అమ్మలేమా అని ఆశ్చర్యంగా అయితే అడిగాను. దానికి రోహిత్ ఈ విధంగా బదులిస్తూ, ఇప్పుడు ఫ్లాట్ మీద కోర్టులో ఒక కేసు అయితే నడుస్తుంది రూప. ఈ కేసు ఉండగా అమ్మాలని చూస్తే సగం రేటు కూడా రాదు. అంటే
మనం మోసపోయామా? కేసులో ఉన్నది మనం గుడ్డిగా కొన్నామా అని నేను రోహిత్‌ని ప్రశ్నించగా, లేదు రూపా, మనం కొన్నప్పుడు దీని మీద ఏ కేసు లేదు. ఈ మధ్యనే ఎవరో కావాలనే కేసును అయితే ఫైల్ చేశారు. తీర్పు మన ఫేవర్‌గానే వస్తుందన్న నమ్మకం నాకుంది కానీ, కొద్దిగా టైం అయితే పడుతుంది. ఈలోగా మనం ఆ ఫ్లాటును అమ్మాలనుకున్నా అమ్మలేమని చెప్పడంతో, ఓరి భగవంతుడా! మాకు ఇదేమి కర్మరా బాబు అనుకుంటూ బోరున అయితే విలపించసాగాను. మరి ఇప్పుడు ఏం చేద్దామంటూ నేను రోహిత్‌ని అయితే అడగసాగాను. అదే తెలియట్లేదు రూపా, ఏమి చెయ్యాలో అస్సలు పాలుపోవట్లేదు. కష్టాలన్నీ మన కర్మకు ఒకేసారి వచ్చి పడ్డాయని రోహిత్ అనడంతో ఆ మాటలను విన్న నేను ఇంక ఏమీ మాట్లాడలేదు. నిజానికి నాకు చాలా చాలా భయంగా అయితే ఉండేది. రాను రాను పరిస్థితులు అనేవి చాలా క్లిష్టంగా మారిపోతాయేమో అని. దానికి తోడు రోజు రోజుకి రోహిత్‌లో కూడా అసహనం, చిరాకు అనేవి బాగా పెరిగిపోతా వచ్చాయి. దాంతో మా ఇద్దరి మధ్య మాటలు అనేవి బాగా తగ్గిపోయాయి. ఇంక మా మధ్య దాంపత్య జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, మా ఆయనతో కలిసి నేను ఆ చిలిపి పనిలో పాల్గొనక సుమారు 3 నెలలు పైగానే అవుతుంది. అలా మా 13 ఏళ్ల సంపాదన ఆ రోజుతో సున్నాకు అయితే చేరుకుంది. అయినా కానీ పిల్లల మీద వీటి ప్రభావం పడకుండా మా ఇద్దరం కూడా చాలా చాలా జాగ్రత్త అయితే పడ్డాము. ఇంకా ఆ మరునాడు రోహిత్ ఇంటికి రావటమే చాలా చిరాకుగా అయితే వచ్చాడు. మొహంలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. చేతి మీద చిన్న చిన్న గాయాలు కూడా ఉన్నాయి. దాంతో బాగా కంగారు పడిపోయిన నేను, ఏమైంది రోహిత్, ఏంటి ఆ గాయాలు అని నేను తనని అడిగేసరికి ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా అయితే ఉండిపోయాడు. దాంతో కోపం వచ్చిన నేను ఒక పక్క నుంచి ఏమైందని అడుగుతుంటే, బెల్లం కొట్టిన రాయిలాగా అలా మౌనంగా ఉన్నావు ఏంటి అని అడుగుతూ ఉండంగానే ఈలోగా మా ఇంటి డోర్ బెల్ అయితే మోగింది. వెంటనే నేను వెళ్ళి డోర్‌ను తీయగా అక్కడ ఉన్నది మా పక్క ఫ్లాట్‌లో ఉండే వరుణ్ మరియు సౌజన్యాలు. పైగా వరుణ్ నుదుటిపై దెబ్బ తగలటంతో ప్లాస్టర్ కూడా వేసి ఉంది. వెంటనే నేను, అన్నయ్య, ఏమైంది? నుదుటిపై ఆ దెబ్బ ఏంటి అని అడుగుతూ ఉండంగానే, మళ్ళీ మా ఇంటికి రావటానికి నీకు ఎంత ధైర్యంరా అని అరిచాడు నా భర్త రోహిత్. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకైతే ఏమీ అర్థమే కావటం లేదు. దాంతో నేను ఆశ్చర్యంగా వరుణ్ మరియు రోహిత్‌లను మార్చి మార్చి అయితే చూస్తున్నాను. ఈలోగా వరుణ్ అన్నయ్య, చూడు రోహిత్, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. నేను నీకు హెల్ప్ చెయ్యాలనే భావించాను అని అనడంతో తన మాటలను విన్న నేను, అవన్నీ తర్వాత గాని ముందు మీరు లోపలికి రండి అన్నయ్య అంటూ వాళ్ళని లోపలికి అయితే ఆహ్వానించాను. దాంతో వరుణ్ అన్నయ్య లోపలికి వస్తూ నన్ను నమ్ము రోహిత్, ప్రేమ్జీ గారు మాట మీద నిలబడే మనిషి. చేస్తానన్న సాయాన్ని తప్పకుండా చేస్తాడు. ఇచ్చిన మాటను తప్పే మనిషే కాదు. నీకు అతనికి ఉన్న కంపెనీలలో ఏదో ఒక కంపెనీలో మంచి జీతానికి మేనేజర్‌గా ఖచ్చితంగా జాబును అయితే ఇచ్చి తీరుతాడు అని అంటున్న వరుణ్ అన్నయ్య మాటలను విన్న నేను, ఏమిటి, ప్రేమ్జీ గారి కంపెనీలో మేనేజర్‌గా జాబా? మమ్మల్ని గాని ఆట పట్టించడం లేదు కదా అన్నయ్య. ఓ మై గాడ్, ఎంత మంచి శుభవార్త చెప్పావన్నయ్య అంటూనే నేను మా ఆయన వైపుగా చూస్తూ, మొత్తానికి ఇక మీదట మన కష్టాలన్నీ తీరిపోనున్నాయన్నమాట అని అనేసరికి నా మాటలను విన్న రోహిత్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కోపోద్రిక్తుడై, నువ్వు నోర్మీ రూపా, నీకు ఏమీ తెలియదు. ఉద్యోగం ఇచ్చినందుకు బదులుగా వాడు ఏమడుగుతున్నాడో నీకు తెలియదు అంటూ నాపైన ఎన్నడూ లేని విధంగా తన కోపాన్ని అయితే ప్రదర్శించసాగాడు. ఇట్లు మీ రూప. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క చిన్న విన్నపం. ఈ స్టోరీ లెంత్ కొంచెం పెద్దగా ఉండటం వలన దీని తరువాత అసలు ఏం జరిగిందో అనేది మీకు సెకండ్ పార్ట్లో అయితే అప్లోడ్ చేయబడుతుంది. అసలు రోహిత్కి వరుణ్కి మధ్య జరిగిన గొడవ ఏంటి? రోహిత్ ఇంత మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి
ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాడు, అసలు మధ్యలో వచ్చిన ఈ రామ్జీ ఎవరు అనే విషయాలు మీకు తర్వాత భాగంలో తెలియజేయబడతాయి. కాబట్టి తర్వాత పార్టును కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దీని నెక్స్ట్ పార్ట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.